ఒక ప్రశ్న ఎప్పుడు మనల్ని వెంటాడుతూ ఉంది. తప్పు ఎవరిది? నమ్మిన వాడిదా లేక మోసం చేసిన వాడిదా అని. ఒకరుంటారు అంతా మరిచి మనసు మొత్తం పెట్టేసి నిజంగా ప్రేమించే వాళ్ళు నమ్ముతారు ప్రతి మాటను, ప్రతి హామీని, ప్రతి భావాన్ని నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ అంటే నమ్మకం. మరోవైపు కొంతమంది ఉంటారు ప్రేమను ఒక అవకాశంగా చూస్తారు, మనసులను ఒక ఆటగా చూస్తారు, మాటలు చెప్తారు, హామీలు ఇస్తారు, కానీ హృదయం మాత్రం ఎక్కడో వేరే ఉంటుంది. అప్పుడు ఈ కథలో తప్పు ఎవరిది? నమ్మిన వాడిదా? నమ్మడం తప్పు కాదు, ప్రేమలో నమ్మకం ఉండడం సహజమే. నమ్మకం లేకపోతే అది ప్రేమ ఎలా అవుతుంది? అయితే మోసం చేసిన వాడిదా? అవును, ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు ప్రేమించలేకపోతే దూరంగా ఉండొచ్చు, కానీ నమ్మకం తెచ్చుకొని మనసు గెలుచుకొని ఆ తర్వాత వదిలేయడం అది తప్పు కాదు, ద్రోహం కూడా. కానీ ఇక్కడ ఒక చిన్న నిజం కూడా ఉంది. కొన్నిసార్లు మనం కూడా రెడ్ ఫ్లాగ్స్ చూసి అవగాహన లేకుండా నమ్మడం కొనసాగిస్తాం. అది మన తప్పు కాదు, మన భావోద్వేగం. కాబట్టి ప్రేమలో తప్పు ఎవరిది అంటే నమ్మిన వాడిది కాదు, మోసం చేసిన వాడిది. కానీ మనసుని ఎవరికి ఇవ్వాలో తెలుసుకోవడం మాత్రం మన బాధ్యతే. కానీ నిన్ను మోసం చేసిన వాడి తప్పు మాత్రం ఎప్పటికీ క్షమించబడదు. ప్రేమించు, నమ్ము, కానీ నిన్ను నువ్వు కోల్పోయేంతగా కాదు. నిజమైన ప్రేమలో తప్పు ఉండదు. తప్పు ఎప్పుడు నటించిన ప్రేమలోనే ఉంటుంది.